12 పర్సు నా జేబులో వేసుకుని అక్కడ గుమిగూడి ఉన్న నలుగురి సాయంతో యువకుడిని కారు దగ్గరకు తీసుకువచ్చి కారులో చేర్చాను. అంతలో ఆ రోడిని వెదకడానికి వెళ్లిన మనుషులు తిరిగి వచ్చి వాడు దొరకలేదని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పి కారును నర్సింగ్ హోం వైపు మళ్లించాను. నర్సింగ్ హోంలో అతని గాయాన్ని శుభ్రపరచి కుట్లు వేసి కట్టుకట్టాను. అది స్పృహ తప్పవలసి నంత గాయం కాదు. రక్తం ఎక్కువగా కారడం, ఆ రోడీ వెధవతో పోరాడడంతో అలసిపోయిన ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. జరిగిన దానికి పూర్తిగా అలసిపోయాను. వెంటనే ఇంటికి బయలుదేరాను. అమ్మాయి కూడా ఆందోళన పడింది. ఆకలిగా ఉండడం వల్ల ఇద్దరమూ భోజనం చేసి పడుకున్నాము. అర్ధరాత్రి ఫోను మోగడంతో మెలకువ వచ్చింది. స్థిమితంగా కూర్చొని ఆ ఫోను అందుకున్నాను. విషయం తెలుసుకుని త్వరగా బట్టలు మార్చుకుని కారును షెడ్ నుండి తీసి నర్సింగ్ హోం బయలుదేరాను. నేను వెళ్ళేసరికి ఆ యువకుడు బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంది. బ్లీడింగ్ వల్లనే కట్టిన కట్టు తడిగా ఎర్రగా అయింది. బ్లీడింగు ఆపడానికి జ్వర తీవ్రత తగ్గడానికి ఇంజెక్షన్లు చేసి నుదుటి మీద ఐస్ ఫోమెంటేషన్ పెట్టించాను. నిద్రపోవడానికి మందు ఇప్పించాను. అరగంటలో నిద్రపోయాడు. సిస్టర్, ఇప్పట్లో నిద్ర లేవడు. అవసరమనిపిస్తే మళ్ళీ ఫోను చెయ్యి. నేను వెడుతున్నాను. అలాగే డాక్టర్. ఇంటికి వచ్చి పడుకునేసరికి రాత్రి 3 మగత నిద్రతో తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుని హాస్పిటల్కు వెళ్లాను. అతని పరిస్థితి కాస్త మెరుగుగా ఉంది. జ్వరం పూర్తిగా తగ్గలేదు. కాని తీవ్రత తగ్గింది. గాయం నుండి బ్లీడింగు ఆగిపోయింది. రాత్రి చూసినప్పటి మరక వెడల్పు కాలేదు. ఆ యువకుడు వారం రోజులలో పూర్తిగా కోలుకున్నాడు. ఆ అమ్మాయి శశి ఆ రోజు స్కూలు నుండి హాస్పిటల్కు వచ్చింది. నన్నాగారు, అతని కేలా ఉంది? కులసాగానే ఉన్నాడు. చాలా నీరసంగా ఉన్నాడు. పని ఒత్తిడి వల్ల ఉదయం నుండి వెళ్ళి చూడలేదు. ఇద్దరమూ అతని బెడ్ దగ్గరకు వెళ్ళాము. చార్టు చూశాను. టెంపరేచర్ నార్మల్గా ఉంది. నీరసం తప్ప అతనికి ఏ బాధా లేదు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నాము. నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబూ? నీరసంగా ఉంది. గాయం కొద్దిగా నొప్పి పెడుతూ ఉంది. ఆకలి బాగానే అవుతూ ఉంది. నీ పేరేమిటి? నన్ను ప్రసాదు అంటారు. మీ వాళ్ళకెవరికైనా కబురు చేయాలా? ఆ విషయం నాకింతవరకు తట్టనే లేదు. నాకెవరూ లేరండి. మరి నీవేం చేస్తుంటావు బాబూ? నీవు ఈ సిటీ వాడివిలా కనిపించడం లేదు. నేను 12వ క్లాసు డిస్టింక్షన్లో పాసయ్యాను. మెడిసిన్ చదవాలని ఉంది. ఎవరిని కలవాలో, ఏం చేయాలో అర్థం కాక వారిని, వీరిని తెలుసుకుంటూ 2-3 రోజులు తిరిగాను. కాలేజీకి వెళ్ళాను. అవి ఇంకా తెరవలేదు. ఏమీ తోచక ఆ రోజు ట్యాంకు బండు వద్ద ఆలోచిస్తూ కూర్చున్నాను. మీరు వచ్చిన దగ్గర నుండి మీ మీద దృష్టిని నిలిపాడు ఆ రోడీ. నేనప్పుడే అనుమానించాను వాడిని. అనుకున్నంత అయింది. ఇంత దెబ్బ ఎలా తగిలింది? గాయం కత్తిపోట్లా ఉంది. ఆ రోడీ కత్తితో పొడిచాడా ఏం? అవునండి. వాడి కాళ్లకు నా కాళ్ళు అడ్డువేసి కదలనివ్వకుండా పట్టుకుని వాడి చేతిని కొరికి ఆ పర్సు లాక్కున్నాను. మళ్లీ పర్సును నా చేతిలో నుండి పుంజుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. ఇక లాభం లేదని గ్రహించి పర్సును కుడి చేతితో పట్టుకుని బోర్లా పడుకున్నాను. వెంటాడుతున్న మనుషుల అలజడి విని అక్కసు కొద్దీ బలంగా కత్తితో పొడిచి పారిపోయాడు. కొద్దిసేపటికి మీరు వచ్చారు. మీ పర్సును మీకు అందించాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మెల్లిగా, వినయ విధేయతలు ఉట్టిపడేలా చెప్పాడు ప్రసాదు. నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రసాదు ఎంత ధైర్యం చేశాడు. అందులో ఉండవలసిన పైకం జాగ్రత్తగా ఉందాండి? ఒక్క నిమిషం ఆగి నెమ్మదిగా అడిగాడు. జాగ్రత్తగానే ఉంది. కాని నీ పరిస్థితే నాకు ఎంతో బాధను కలిగించింది. ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉండాలి డాక్టర్? నేను మెడికల్ కాలేజీలో చేరాలి. ట్యూషన్లు కుదుర్చుకోవాలి. చనిపోయిన నా తల్లిగారి ఆశయాన్ని నెరవేర్చాలి. వీధి లైటు క్రింద కూర్చుని యాయినా కన్నతల్లి కోరిక నెరవేరుస్తాను. ఆమె ఏ లోకాలలో ఉన్నా నా సఫలతను సంతోషిస్తూ నన్ను ఆశీర్వదిస్తుంది. ఆ యువకుని దృఢనిశ్చయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఏ ఆసరా లేకుండా మెడిసిన్ చదవాలని సిటీకి వచ్చిన అతని ధైర్య సాహసాలను మనసులో అభినందించకుండా ఉండలేకపోయాను. నీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. భారమంతా నాపై వేసి నీవు నిశ్చింతగా ఉండు. నీవు సాహసం చేసి 2000 రూపాయలు కాపాడావు. చాలా కృతజ్ఞతలు. అవేం మాటలండి. మీరు పెద్దవారు. నాకు మీరు కృతజ్ఞతలు చెప్పాలా? అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నా విద్యుక్త ధర్మం నిర్వర్తించాను. గొప్పగా నేను మీకు చేసిందేమీ లేదు అని మళ్ళీ డాక్టరు విశ్వంగారు ఎవరో మీకు తెలుసా? వారు చాలామంది పేద విద్యార్థులకు సాయం చేస్తారని విన్నాను. వారిని ఒకసారి చూడాలని ఉంది. అలాగే బాబూ. నీకు పూర్తిగా నయమయ్యాక నేనే వారి ఇంటికి తీసుకువెడతాను. బాగా విశ్రాంతి తీసుకో. ముసిముసిగా నవ్వుతూ రేఖ వైపు చూశాను. ఆమె చిరునవ్వు చిందిస్తూ ప్రసాద్ ముఖంలోకి తదేకంగా చూస్తూ నాన్నగారి మాటలపై విశ్వాసం ఉంచి నిశ్చింతగా, నిర్భయంగా ఉండి విశ్రాంతి తీసుకోండి. అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. అలాగే నండి. మీ పేరు? శశిరేఖ. సంతోషం. ఈ నిరుపేడను మాత్రం మరిచిపోకండి. ఎంతమాట? ఎలా మరుస్తాం? ధన్యుణ్ణి. మేం వస్తాం బాబూ. మరొక వారం రోజులలో పూర్తిగా కోలుకుంటావు. ధైర్యంగా ఉండు. ఆ యువకునికి ధైర్యం చెప్పి నేను శశిరేఖ నా రూముకు వచ్చాము. శశి ఇంటికి వెళ్ళిపోయింది. నేను అక్కడ గుమిగూడి ఉన్న పేషెంట్లను పరీక్ష చేయడంలో నిమగ్నడనయ్యాను. 10 రోజులు గడిచిపోయాయి. ప్రసాదు పూర్తిగా కోలుకున్నాడు. అతని గాయానికి వేసిన కుట్లు విప్పు కూడా 2-3 రోజులైంది. ఒకరోజు ఆ యువకుని వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. ప్రసాదు. ఈరోజుడా? విశ్వంగారి ఇంటికి వెడదామా? అలాగే. నాకిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది. నీ దయవల్ల. అదేమిటి బాబూ? ఇందులో నాదేముంది? మాకోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఆ రోడీతో పోరాడావ్. వాడు నీ చేతిమీద కాకుండా మరెక్కడైనా పొడిచి ఉన్నట్లయితే. ఊరికే నన్ను ఆ విషయంలో పొగడకండి. అందులో ప్రత్యేకంగా నే చేసిందేమీ లేదు. ఆ పరిస్థితిలో ఎవరైనా అదే చేస్తారు. దొంగను తరమాలని ఎవరికి మాత్రం ఉండదు. ఈ మాటలు నీ మంచితనాన్ని రుజువు చేస్తున్నాయి. సరే. ఇక వెడదాం పద. అలాగే నండి. ఇద్దరమూ ఇల్లు చేరాము. ప్రసాదును నేను క్రింద హాలులో కూర్చుండబెట్టి పైకి వెళ్ళాను. అమ్మాయి కూడా అక్కడే ఉంది. సీతమ్మ అమ్మాయికి ఏదో నీతి కథ చెబుతూ ఉంది. నేను రావడం చూసి ఆమె నిలబడింది. స్నానానికి నీళ్లు తోడుతాను. త్వరగా గుడ్డలు మార్చుకుని స్నానానికి రండి బాబుగారు. స్నానం తర్వాత చేస్తాను సీతమ్మ. ముందు హాలులో కూర్చున్న అబ్బాయిని పైకి తీసుకురా. అలాగే బాబూ. సీతమ్మ వెళ్ళిపోగానే కుర్చీలో కూర్చుని బూట్లు విప్పసాగాను. రేఖ మంచం మీద కూర్చుని ఏదో చదువుకుంటూ ఉంది. ప్రసాద్ నా గదిలోపలికి వచ్చాడు. సీతమ్మ దారి చూపిస్తూ ముందుగా లోపలికి వచ్చింది. ప్రసాదును చూడగానే ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ కూర్చోమని సంజ్ఞ చేశాను. సీతమ్మతో మొన్న పర్సు కాపాడాడని చెప్పిన కుర్రాడు ఈ అబ్బాయే. అలాగా బాబుగారు అని ప్రసాదు వైపు చూసి ఎంత ధైర్యం చేశావు బాబూ? ప్రమాదం జరిగి ఉంటే. ప్రమాదం జరుగుతుందని భయపడి. అక్రమాన్ని ఎదుర్కోకుండా ఎలా ఉండగలమండి? కూర్చో నాయనా. నిలబడే మాట్లాడుతున్నావెం అన్నాను నేను. ఫర్వాలేదండి. మీరు పెద్దవారు. మీతో సమంగా కుర్చీలో కూర్చో. కూర్చోవయ్యా బాబూ. ఫర్వాలేదు అని సీతమ్మ అతని కుర్చీలో కూర్చుండబెట్టింది బలవంతంగా. డాక్టరు బాబుగారు. మీరు నన్ను డా విశ్వంగారి ఇంటికి తీసుకువెడతానని తీసుకువచ్చారు నసుగుతూ బెరుకుగా అన్నాడు ప్రసాదు. ఏమిటి? ఇది విశ్వంగారి ఇల్లే నాయనా. వారే విశ్వంగారు అంది సీతమ్మ. ప్రసాదు ఆశ్చర్యపోయాడు. మొహమాటపడ్డాడు. లేచివచ్చి నా పాదాలకు నమస్కారం చేశాడు. రేఖ, నేను ముసిముసిగా నవ్వుకున్నాము. అతనిని లేవదీస్తూ ఆ విశ్వాన్ని నేనే బాబూ. నీ చదువుకు తప్పకుండా సాయం చేస్తాను. నీవు నా ఇంట్లోనే ఉండి చదువుకో. నీకే అవసరం కలిగినా సీతమ్మను అడుగు. మా అమ్మాయి శశి కూడా నీకు కావలసిన సాయం చేస్తుంది. ఏమాత్రం బిడియపడకు అన్నాను. అంతటి అదృష్టమా బాబుగారు?
ఇంత గౌరవానికి నేను తగనేమో. మీరు సహాయం మాత్రం చేయండి. హాస్టలులోనో, వేరే ఎక్కడైనా రూములోనో ఉండి చదువుకుంటాను. అప్పుడప్పుడు మిమ్ములను కలుసుకుంటూ మీ ఆశీస్సులను పొందుతూ ఉంటాను. హాస్టలు, రూము, ఎందుకోయ్? ఇంత ఇల్లు ఉండగా ఎక్కడో అవస్థ పడతానంటావేం? ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మాత్రం చెప్పు. వేరే ఎక్కడైనా ఏర్పాటు చేయిస్తాను. ఎంత మాట? ఇష్టం లేకపోవడమా? నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందో ఏమోనని గోళ్ళు గిల్లుకుంటూ సిగ్గుపడుతూ మాటలు పూర్తి చేయలేకపోయాడు. లేదు బాబూ. సంతోషం కలుగుతుంది. మరింకేం మాట్లాడకు అని సీతమ్మనుద్దేశించి ఒక గదిలో శుభ్రం చేసి అతనికి అన్నీ ఏర్పాట్లు చూడు అని వారిద్దరినీ అక్కడి నుండి పంపించి వేశాను. బుద్ధిమంతుడు, చదివితే మణిపూసలా తయారవుతాడు, ఆ నమ్మకం నాకుంది. ఏమంటావమ్మా? అవును నాన్నారు. ఎక్కడో పల్లెటూర్లో ఉంటూ అంత గొప్పగా పాసయ్యాడంటే అతనికి చదువు మీదగల శ్రద్ధను ఒప్పుకు తీరాల్సిందే. అమ్మాయిని ఆప్యాయంగా చూస్తూ, పదమ్మా. వెళ్ళి బాతురూంలో నీళ్లు పెట్టి మన ముగ్గురికి వడ్డించమని చెప్పు సీతమ్మకు. 5 నిమిషాలలో స్నానం చేసి వచ్చేస్తాను అన్నాను. అలాగే నాన్నారు అని అమ్మాయి మేడ దిగి క్రిందికి వెళ్ళిపోయింది. ఒక ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఏదో మెడికలు మాగజైన్ తిరగవేయసాగాను. నా గది ప్రక్కగది అమ్మాయి శశిది. ఆమె గదిలో ఏవో మాటలు వినిపించడంతో నా ధ్యాసను అటు మళ్లించాను. నన్ను పిలిచారా అమ్మాయిగారు? ప్రసాదు గొంతు. అవును ప్రసాదు. మొన్న చేసిన ప్రాక్టికల్స్లో ఒక సందేహం కలిగింది. తెలుసుకుందామని. అలాగే. మీ ప్రాక్టికల్స్ పుస్తకం తీయండి. నాకు సాధ్యమైతే చెబుతాను. ఇదిగో ఇక్కడ. ప్రసాద్ అమ్మాయికి వివరించి చెప్పడం విన్నాను. ఎంత చక్కగా చెప్పాడు. ఏదైనా ఒక విషయం విడమర్చి చెప్పడంలో అతనికి అతనే సాటి. ఈ విషయంలోగా కూడా గమనించాను. అమ్మాయి కూడా 1-2 సార్లు ప్రస్తావించింది. అమ్మాయిగారు, నేను వచ్చేసరికి మీరు ఏదో నవల చదువుతూ ఉన్నట్లున్నారు. తెలుగా? ఇంగ్లీషా? చూడనివ్వండి. అదా? ప్రసాద్, ఏదో కాలక్షేపానికి చదువుతున్నానులే అమ్మాయి తడబడుతూ అంది. ప్రణయంలో ప్రమాదం, దయచేసి పొరపాటున గూడా మీరు అటువంటి నవలలు చదవకూడదు. మనస్సును, శరీరాన్ని పాడు చేస్తాయి. ఇప్పటి ఈ వయసు కెమెరా లెన్సు లాంటిది. ఎదురుగా, ఆకర్షణీయంగా కనపడే విషయాలను హృదయానికి గాఢంగా హత్తుకునేలా చేస్తుంది. ప్రతి వ్యక్తి ఈ వయసులోనే ఎంతగానో జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మంచి కంటే చెడునే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాము. తమాషా ఏమిటంటే, ఆ చెడును చెడుగా తెలుసుకోలేము. ఇటువంటి పుస్తకాలను ప్రభుత్వం నిషేధించి నప్పటికీ అవి మార్కెటుకు ఎలా వస్తాయో నాకు తెలియడం లేదు. వ్రాసేవారైనా కేవలం ధనాభావం తప్ప మంచి, చెడును ఆలోచించరు. ప్రసాద్. నాపై కోపం వచ్చిందా? అబ్బే. లేదండి. మీపై కోపమా? ఈ కోపం, ఆవేశం మీపై కాదు. రోజురోజుకు నైతికంగా పతనమవుతున్న సమాజం పైన, యువతరం పైన, వారి దోషం మాత్రం ఎంతవరకు? అదే అర్థం కావడం లేదు. బాధ్యులు వారి తల్లిదండ్రులా? అధ్యాపకులా? ప్రభుత్వమా? అందరునూ. నీకిష్టం లేకపోతే చదవను, సరేనా? నా మాట మన్నించినందుకు ధన్యుణ్ణి. అనవసరంగా లేనిపోని సోదిపెట్టి మీ సమయం పాడుచేశాను. నన్ను మన్నించండి. అబ్బే. అంత మాటెందుకు ప్రసాద్? నిజమెప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. నేను కూడా ఎప్పుడూ చదవను, ఇక అసలే మానేస్తాను. ఏమిటో ఆ వెధవ పుస్తకాల మీద ఆకర్షణ అలా ఉంటుంది. అలాగే. నేను వెడతాను, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. జాగ్రత్తగా చదివి మీ క్లాసులో మీరే ప్రథములుగా పాసవ్వాలి. అలాగే. ప్రసాద్ వెళ్ళిపోతున్న చప్పుడు వినిపించింది. అతని సంస్కార హృదయాన్ని నా మనసులో అభినందించాను. అందరూ ఇలా ఉంటే సమాజమెంత బాగుపడుతుందో. 4 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఒకనాడైనా ప్రసాద్ అబద్ధం చెప్పడం గాని, చెడు మాటలు మాట్లాడడం గాని, ఒకరి మనసు నొప్పించడం గాని చూడలేదు. అమ్మాయిని ఎంత సున్నితంగా మందలించాడు. చదువు సంధ్యలలో అట్టపాటలలో అగ్రగణ్యుడుగా పేరు సంపాదించుకుంటున్నాడు. అమ్మాయి నా గదిలోపలికి వచ్చింది. ఏమ్మా,
మీ సంభాషణంతా నేను విన్నాను. ప్రసాద్ మాటలు నిన్ను నొప్పించాయా? లేదు నాన్నారు, కళ్ళు తెరిపించాయి. ఎంత మృదువుగా నచ్చజెప్పాడు. కాలేజీలో కూడా ఇంతే. తన మాటలతో ఎంతటి కఠిన హృదయం గలవాడి నైనా ఇట్టే మార్చేస్తాడు. అంతా అతనిని ఎంతగానో గౌరవిస్తారు. ఇక అమ్మాయిల సంగతి చెప్పనే అక్కరలేదు. కాలేజీలో నేను, ప్రసాద్ ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే ఈర్ష్యపడుతూ గుడ్ల గూబలలాంటి కళ్లతో చూస్తూ. అమ్మాయిలంతా నాకు వింతగా కనిపిస్తారు. అంత ఈర్ష్య వాళ్ళకెందుకమ్మా? ఏమో నాన్నారు. అందరితో చనువుగా మాట్లాడడా? ఎందుకు మాట్లాడడు? మాట్లాడుతాడు. ఎవరికి వారే అతనిని స్వంతం చేసుకోవాలని తాపత్రయపడతారు. ఎవరికీ అందడు. ఏమో అమ్మా. అతనెవరో. కులగోత్రాలు, పుట్టు పూర్వోత్తరాలు, ఆస్తిపాస్తులు ఎప్పుడూ అడగలేదు. అతను చెప్పలేదు. మొత్తానికి మణిపూస లాంటివాడు. 1-2 సార్లు నేనూ ప్రయత్నించాను. లాభం లేకపోయింది. ఆ విషయం ఎత్తినప్పుడల్లా ఎంతగానో బాధపడిపోయాడు. మాట తప్పించే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఆ ఊసు ఎత్తలేదు నేను. మంచిదమ్మా, వెళ్ళి జాగ్రత్తగా చదువుకో. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అమ్మాయి వెళ్ళిపోయింది. ప్రసాదు ఈ సంవత్సరం 4th ఇయర్ పూర్తి చేస్తాడు. ఎంబీబీఎస్. తర్వాత ఎంఎస్ చేయించాలని ఉంది. అతని ఉద్దేశ్యమేమిటో. ఎంఎస్ పూర్తి చేశాక నర్సింగ్ హోం బాధ్యత అతనిపై, అమ్మాయిపై ఉంచుతాను. ప్రసాదు చాలా బుద్ధిమంతుడు. అయినా అమ్మాయికి తగినవాడేనా? ఆ విషయం అంత త్వరగా నిర్ణయించేటువంటిది కాదు. అమ్మాయిని వేరే ఎవరికైనా ఇచ్చి వివాహం జరిపిస్తే ఆ వచ్చే అల్లుడితో నర్సింగ్ హోం బాధ్యత ముగ్గురికి చెందుతుంది. నేను త్వరపడి ప్రయోజనం లేదు. కాలమే సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకనాడు శశిని పెంచడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. సీతమ్మ పుణ్యమా అని ఆ సమస్య తీరిపోయింది. ప్రస్తుతం అమ్మాయి వివాహ సమస్య నన్ను ఎదుర్కొంటూ ఉంది. అది కూడా పరిష్కారమైతే నేనిక నిశ్చింతగా నా శేష జీవితాన్ని గడపవచ్చు. రేణు, ఇప్పుడు నీవు ఉన్నట్లయితే ఎంతగా సంతోషించేదానవో. నీవు ఆ అదృష్టానికి నోచుకోలేదు. నీవు ఏ లోకాలలో ఉన్నా అమ్మాయిని మాత్రం దీవిస్తూ ఉండు. అంతకన్నా నిన్ను ఏమీ కోరను. రోజులు ప్రశాంతంగా దొర్లిపోయాయి. అమ్మాయి శశి తన హౌస్ సర్జన్షిప్ను ఈ సంవత్సరం పూర్తి చేస్తుంది. ఆ తర్వాత అమ్మాయి వివాహం జరిపిస్తాను. రేఖా ప్రసాద్లు సన్నిహితులవుతూ ఉన్నట్టు తోస్తూ ఉంది నాకు. ప్రసాద్ ఎవరో. కులగోత్రాలేమితో తెలియదు. చూస్తూ చూస్తూ పిల్లని నివ్వాలంటే నా మనసొప్పడం లేదు. పిల్లవాడొక కుటుంబీకుడై తల్లితండ్రి అప్పచెల్లెళ్ళు ఉన్నవాడైతే బాగుంటుంది. అమ్మాయిని ప్రసాద్కిచ్చి వివాహం జరిపిస్తే ఇక ఇద్దరూ మా ఇంట్లోనే ఉంటారు. రాకపోకలు ముద్దు ముచ్చటలు ఏమీ నెరవేరవు. బాబుగారు, మీకోసం ఎవరో వచ్చారు. హాలులో కూర్చోబెట్టాను. వారిని పైకి తీసుకురమ్మంటారా? మీరు క్రిందికి వెళ్ళి మాట్లాడుతారా? బహుశా రాఘవయ్య గారే అయి ఉంటారు. నేనే వెళ్ళి మాట్లాడుతాను. నీవు త్వరగా 2 కప్పుల కాఫీ తయారు చేసి తీసుకురా. ఆ వచ్చినది రాఘవయ్య గారని చూచాయగా గ్రహించాను. ఈరోజు వస్తానని చెప్పారు. నేను ఇప్పుడు ఆలోచిస్తున్న విషయాన్నే వారికి వారం రోజుల క్రితం చెప్పాను. బహుశా అమ్మాయికి ఏదైనా సంబంధం చూసి ఉండవచ్చు. ఆలోచనలతో క్రిందకు దిగాను. నేను అనుకున్నట్లుగానే రాఘవయ్య గారు సోఫాలో కూర్చుని నాకోసం ఎదురుచూస్తున్నారు. నమస్కారమండి రాఘవయ్య గారు. కులసాయేనా? మీ కాంట్రాక్టులు బాగా సాగుతూ ఉన్నాయా? నాకు ప్రతి నమస్కారం చేస్తూ బాగానే సాగుతున్నాయండి. మొన్న మీరు ఒక విషయం నా చెవిన వేశారు. అవును, మా అమ్మాయికి మంచి సంబంధమేదైనా ఉందేమో చూడమన్నాను. ఎక్కడైనా చూశారా? చూశాను. మీరు కోరిన అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. ఆ మాట మీ చెవిన వేద్దామని ఇలా వచ్చాను. చాలా థాంక్సండి. ఓపికతో పని కట్టుకుని శ్రమ తీసుకున్నారు. అంతలో సీతమ్మ కాఫీ కప్పులు తీసుకువచ్చింది. మేమిద్దరమూ కాఫీ త్రాగాము. అలాగంటారేమిటండి, మీరు మా ఫ్యామిలీ డాక్టరు. మా కుటుంబానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఇంత చిన్న పని మీరు పురమాయిస్తే చేయడానికి వెనుక ముందాడుతామా? నాపై నా పేషెంట్లకు గల అభిమానానికి పొంగిపోయాను.
ఇంతకు కుర్రవాడు ఏం చేస్తున్నాడు? ఏం చదువుకున్నాడు? వారి కుటుంబ విషయాలు విడమర్చి చెబితే తర్వాత విషయాలు మాట్లాడుకోవచ్చు. కుర్రవాడు కూడా డాక్టరే. ఎండీ ఈ సంవత్సరంలో పూర్తవుతుంది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చే సంవత్సరం వివాహం చేయాలనుకుంటున్నారు. మీరు కూడా వచ్చే సంవత్సరమే అమ్మాయి వివాహం జరిపించతలచుకున్నట్లు చెప్పారు. పిల్లవాడి పేరు సుధాకర్. తల్లిదండ్రులు అప్పచెల్లెండ్రు ఉన్నారు. బాగా కలిగిన కుటుంబమే. కొడుకు ఒక్కడే. మీకు అందుబాటులో గల ఆర్థిక స్తోమతు. మీరు బాగానే సంపాదించారు. పైగా మీకు ఒక్కగానొక్క కుమార్తె. ఈ సంబంధం తప్పకుండా కుదురుతుందని నేను ఆశిస్తున్నాను. ఈలోగా నేను కూడా వేరే ఇతర సంబంధాలు ఇంతకన్నా మంచిది తలుగుతాయేమో చూస్తుంటాను. నా ఉద్దేశంలో ఇది చాలా మంచి సంబంధం. అయినా ఇంతకన్నా మంచి సంబంధం గురించి తెలిసి నప్పుడు మళ్ళీ కలుస్తాను. మీరు ఈ వేళప్పుడు ఇంట్లో ఉంటారని అనుకోలేదు నేను. హాస్పిటలులో ఉంటారనుకున్నాను. అవును. ఈవేళప్పుడు ఇంట్లో ఉన్నారేమిటి? ఇది నేను హాస్పిటలులో ఉండే సమయమే. కాని డాక్టర్ ప్రసాద్ ఎంఎస్ పూర్తి చేశాడు. అతనే ఇప్పుడు ఆస్పత్రి బాధ్యత వహిస్తున్నాడు. నాకు ఇప్పుడు కాస్త వెలుసుబాటుగా ఉంటూ ఉంది. తప్పనిసరి అవసరమనుకుంటే తప్ప నేను వెళ్ళడం లేదు. ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం వెడుతున్నాను. అలాగా. ప్రసాద్ అనే పేరు 1-2 సార్లు విన్నాను. అతను ఎవరండి? మీ బంధువా? కాదు. నా సహాయంతో చదువుకున్న వారిలో అతను ఒకడు. సమర్థుడు, తెలివైనవాడు, చురుకైనవాడు. నా దగ్గరే ఉంటూ నర్సింగ్ హోం బాధ్యత చూస్తున్నాడు. చాలా సంతోషం. కాని ఒక చిన్న అనుమానం. మీ నర్సింగ్ హోం ఎంతో పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది. అందుకు కారణం మీరు. అటువంటిది అంత గురుతర బాధ్యతను మీరు అతనిపై ఉంచారు. అందుకు అతను సమర్థుడా? మీరు సమర్థుడన్నారు కాబట్టి తెలివైన డాక్టరేనని ఒప్పుకుంటున్నాను. కాని మీదయా గుణం, రోగుల ఎడ మీకుండే ఆదరాభిమానాలు, పేదల ఎడ మీరు చూపే ప్రత్యేక శ్రద్ధ ఇవన్నీ మీ వృత్తికి చాలా ముఖ్యం గదండి. చూస్తే కుర్రవాడు, వ్యవహారం బాధ్యత గలది. అయినా నా పిచ్చిగాని ఈ విషయాలన్నీ మీరు ఆలోచించకుండా అంత పెద్ద బాధ్యతను మీరు అతని మీద పెడతారా? మీరు చెప్పినవన్నీ ఆలోచించవలసిన విషయాలే. ఆలోచించాను కూడా. మీరు పేర్కొన్న గుణగుణాలన్నింటిలోనూ అతను నన్ను మించినవాడు. ఏమాత్రం సందేహమక్కరలేదు. అలాగా. చాలా సంతోషముంది. ఇప్పటి యువకులలో అటువంటి వారుండడం అరుదు. అందుకే అలా అనవలసి వచ్చింది. ఒకసారి అతని పరిచయం చేసుకోవాలి. ఏం చేస్తాం? ఎంత ధనికులకైనా, ఎంత గొప్పవారికైనా రోగాలు తప్పవు కదండి. అటువంటప్పుడు డాక్టరుకు లొంగి తీరవలసిందే, తప్పదు. భలే ఛలోక్తి విసిరారే, నవ్వుతూ అన్నాను. నేనిక సెలవు తీసుకుంటాను. మళ్ళీ అవకాశం చూసుకుని ఎప్పుడైనా కలుస్తాను. నమస్తే. మంచిదండి, నమస్తే. ఎంతో శ్రమ చేశారు. అబ్బే. మీరూరికే అలా అనకండి. అదేమీ లేదు అని వెళ్ళిపోయారు.